బుద్ధుకు నిన్న బుద్ధుడికి జీవకుని వైద్యం చేయటం గురించి మనం ఆపాం. ఈ ప్రద్యోతుడైన రాజు తనకు వచ్చిన శిరోభారాన్ని జీవకుని శస్త్రచికిత్స ద్వారా నయం చేయించుకున్నాడు. అలా అందుకు ఈ ప్రద్యోతుడనే రాజు జీవకుడికి విలువైన బహుమానాలు ఇచ్చాడు. అవి ఏంటంటే బెలూచిస్తాన్లో తయారైనటువంటి 2 శాలువాలు. వాటిని దైవాంశ సంభూతులే ధరించేవారట ఆ రోజుల్లో. అందుకని ఈ జీవకుడు ఏం చేశాడంటే వాటిని బుద్ధుడికి ఇచ్చాడు. బుద్ధుడు దైవాంశ సంభూతుడని కదా, అందుచేత ఆయనకి ఇచ్చాడు. దీనితో జీవకుడిని బౌద్ధ ధర్మావలంబికునిగా చేశాడు బుద్ధుడు. బుద్ధుడి జీవిత చర్మాంకంలో మేఘ వ్రణం వచ్చింది ఆయనకి, బుద్ధుడికి. దానిని జీవకుడే శస్త్రచికిత్స చేసి మాన్పించాడు. ఆ తర్వాత బుద్ధుడు భగవానుడు కాబట్టి ఆయనకి లోపలికి మందు పంపితే అది బాగోదు, అది అపవిత్రం అవుతుంది అనే భావన జీవకుడికి కలిగి జీవకుడు ఏం చేశాడంటే ఆ బుద్ధుడికి వచ్చినటువంటి ఆ మేఘవ్రణాన్ని తగ్గించడానికి తామర పువ్వులో మందు పెట్టాడు. ఆ వాసన చూడమన్నాడు. ఆ వాసనతోనే బుద్ధుడు తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. మరి భగవత్ స్వరూపుడు అయినప్పుడు భగవంతుడు మందు వేసుకోవాలా, వేసుకోకూడదు కదా. ఆ భావన కలిగింది జీవకుడికి. అందుకని తామర పువ్వులో మందు పెట్టి ఆ వాసన చూపించాడు. ఆ వ్రణం తగ్గిపోయింది, మేఘవ్రణం. జీవకుడి దగ్గర 3 విశేష ఔషధాలు ఉన్నాయి. అవేంటంటే రాజౌషధి, రెండోది సంజీవకరణి, మూడవది సమ్మోహిని. ఈ రాజౌషధి అనే ఔషధం తల మీద పెట్టారనుకోండి, అప్పుడు మొత్తం శరీర తత్వం ఏంటో బోధ పడుతుంది వాళ్ళకి, వైద్యుడికి. తర్వాత ఈ సమ్మోహిని శస్త్రచికిత్స చేసేటప్పుడు వాళ్ళకి ఇప్పుడైతే ఏదో మత్తు మంది ఇస్తున్నారు, అప్పుడు ఈ సమ్మోహిని ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ సమ్మోహిని ఇస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసినా తెలిసేది కాదు, బాగుండేది కాదు. ఇక మూడవది సంజీవకరణి. ఇది కోత కోసిన తర్వాత మళ్ళీ కుట్లేసిన తర్వాత ఆ కుట్లేసినట్టుగా కూడా కనపడకుండా చర్మంలో చర్మం కలిసిపోయేటట్టుగా ఉండేటువంటిది ఔషధం సంజీవని. ఈ 3 ఆయన దగ్గర ఉన్నాయి, జీవకుడి దగ్గర. అందుకని ఆ రోజుల్లో ఈ ఆయుర్వేదానికి స్వర్ణయుగం అన్నమాట, అంతగా అభివృద్ధి చెందినది. ఇక దీన్ని దురదృష్టవశాత్తు అశోకుడు బౌద్ధం చేసుకున్న తర్వాత, కళింగ యుద్ధం తర్వాత ఇంత జీవహింసకి కారణమయ్యానే అని బాధపడి జీవహింస చేయకూడదని బౌద్ధాన్ని స్వీకరించి ఒక విధంగా భారతదేశంలో ఏ యుద్ధ విద్యలో ఏవి అహింస ప్రథమ పుష్పమని దాన్నే గుర్తుపెట్టుకుని చివరికి ఏదైనా రోగికి శస్త్రచికిత్స చేసినా, జంతువులకి శస్త్రచికిత్స చేసినా అది కూడా జీవహింస కింద భావించి అసలు శస్త్రచికిత్సలనే నిషేధించాడట అశోకుడు. అలాగే మన వాళ్ళు అన్నీ అలా నిషేధింపబడిన తర్వాత అహింసను గట్టిగా పట్టుకోవడం వలన ఇతర దేశాల వాళ్ళందరూ దాడి చేసి ఇక్కడ మొత్తం ఈ సంస్కృతిని అంతా ధ్వంసం చేశారు. ఇక్కడ సాంస్కృతిక గ్రంథాలను కూడా ధ్వంసం చేశారు. అలా నిషేధించాడు అశోకుడు. అంటే జంతువులకు కూడా శస్త్రచికిత్స చేయకూడదు. దాంతో ఆయన మానవ కళేబరాలు దొరకటం కష్టమైపోయింది. అలాగే మనిషి శరీరాంతర్భాగాల గురించి తెలుసుకునే అవకాశం ఆ రోజున వైద్యులకి లేకపోయింది. అలా శవస్పర్శ కూడా భూయిష్టమైపోయింది ఆ రోజుల్లో. శస్త్రవైద్యుడు బహిష్కరించబడ్డాడు అనమాట, పంక్తి బాహ్యుడు అయ్యాడు పాపం. అప్పుడే ఇక కొత్త రకం విద్యలు వచ్చినాయి. అవేంటంటే అగ్ని, క్షార, జలుక చికిత్సలు, అవి అమల్లోకి వచ్చాయన్నమాట. శస్త్రచికిత్స బదులుగా వీటిని ప్రయోగించారు అక్కడి నుంచి. ఆపై హూణులు, సింధియన్లు, గజని దండయాత్రలు భారతీయ వాంగ్మయాన్ని కాలగర్భంలో కలిపేశాయి. మన గ్రంథాలని తక్షశిల, నలంద విశ్వవిద్యాలయమైన గ్రంథాలని తగలబెడితే 6 నెలల పాటు అవి అలా మండినియట. అన్ని గ్రంథాలు మనం కోల్పోయాం, అంత విజ్ఞానాన్ని మనం కోల్పోయాం. శాసనాలు ఏం చెబుతున్నాయంటే వాస్తవాలు చెబుతాయి కదా, అలాంటి ఎప్పుడు కూడా అందులో ఈ
కొన్ని శాస్త్రాలు ఏం చెప్పినాయంటే మన వైద్య శాస్త్రాన్ని గురించి, వాటికి సంబంధించిన శాస్త్రాలు దొరికినాయి అన్నమాట. వైద్య శాస్త్రాన్ని గురించి సంబంధించినవి వాటిని ప్రస్తావించుతున్నాడు ఇక్కడ ఆయన. అవి మన పూర్వ వైద్య శాస్త్ర ఘనతను చెబుతాయి. వీటిలో ఒకటి 1326 ప్రాంతంలో కొండవీటి రెడ్డి ప్రభువు వీటిని 1326 ప్రాంతంలో అనమాట పెదకోమటి వేమారెడ్డికి సంబంధించినది ఈ ఈ శాసనం. అందులో ఏముందంటే పరవేత వంశీకులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో భట్ట భాస్కరునికి పౌత్రునికి పొన్నపల్లి గ్రామం దానం ఇస్తూ వేయించిన శిలాశాసనం అన్నమాట. ఈ పరవేత వంశీకుడైనటువంటి భట్ట భాస్కరుడికి ఆయన మనవడు ఉన్నాడు. ఆ మనవడికి పొన్నపల్లి గ్రామం దానం చేస్తూ వేయించిన శిలాశాసనం ఇది పెదకోమటి వేమారెడ్డి వేయించిన శిలాశాసనం అనమాట. అందులో ఏముందంటే ఆయుర్వేదానికి సంబంధించిన సమాచారం ఏముందంటే ఇలా చిన్న కథ ఉంది. అందులో భూలోక ధన్వంతరిగా ఖ్యాతి కాంచిన వారు పరహితాచార్యుడు. ఆయన ఒకనాడు నడుస్తున్న బాటలో కప్ప ఎముక దవడలో గుచ్చుకుని బాధపడుతూ గిలగిలా తన్నుకుంటున్న తాచుపామును చూశాడు. కప్ప ఎముక తాచుపాము దవడలో గుచ్చుకుంది. ఆయనకి పాపం జాలేసింది. ఎవరికి? పరహితాచార్యుడికి. ఆ పామును పట్టుకున్నాడు. దవడలో గుచ్చుకున్న ఎముకను తొలగించేశాడు. గాయం మాన్పించాడు, వదిలిపెట్టాడు. దాన్ని ఈ సేవ వల్లనే ఆ వంశానికి పరహిత వంశం అనే పేరు. అంటే పరులకు హితం చేసేవాడు అనమాట. అంతటి దయా కలవాడు ఆయన. పౌత్రుడు అనమాట ఈ భాస్కరుడు. ఆయనకి ఈ కొండపల్లి గ్రామం దానం చేశాడు కొండపేటి అదే కోమటి వేమారెడ్డి గారు. ఈ శ్రీనాథ వైద్య పండితుడు శస్త్రచికిత్స ప్రధానాంశంగా పరహిత సంహిత పేరుతో ఒక వైద్య గ్రంథం రాశాడు. ఇప్పుడు లంగ్స్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటున్నాం కదా, అలాగే ఇది ఇక్కడ శస్త్రచికిత్స పండితుడు అనమాట ఈయన. దాన్ని పరహిత సంహిత పేరుతో వైద్య గ్రంథం రాశాడు. అదే నేటికి మనకు సాక్షిభూతంగా మిగిలింది. ఇది ఒక్కటే మిగిలింది. ఆయుర్వేద వైద్యం ఆ రోజుల్లో ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత మహామహులు ఉన్నారో ఆయుర్వేద వైద్యులని తెలుసుకోవటానికి. ఇక పాశ్చాత్యుల మాట ఏమిటంటే బెర్లిన్ అంటే జర్మనీది. ఆ జర్మనీకి చెందిన డాక్టర్ హోరిన్బర్గ్ అని ఆయన ఉన్నాడు. ఆయన సుశ్రుతుని గురించి ఇలా చెప్పాడనమాట. సుశ్రుతుడు చెప్పినటువంటి సింహముఖ యంత్రం మనం ఉపయోగించే లయన్స్ ఫోర్సెప్స్ వలె ఉంటుంది. ఇప్పుడు లయన్స్ ఫోర్సెప్స్ అంటారు, అంటే పట్టకారు అనమాట. అంటే సింహం ఆకృతి కలిగిన ఫోర్సెప్స్ అది. దాన్ని ఆయన ఆ రోజుల్లోనే ఉపయోగించాడు సుశ్రుతుడు. వెల్కమ్ చారిత్రక మ్యూజియంలో పూర్వపు హిందూ వైద్యులు ఉపయోగించిన శస్త్రయంత్రాలను కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. అంటే ఏ తవ్వకాల్లోనూ బయటపడేటి అక్కడ పెట్టారనమాట. వాటిని చూస్తుంటే నేటి నవీన శాస్త్రజ్ఞులు ఈ పరికరాలను ప్రదర్శన నిమిత్తం ఇక్కడ ఉంచారా అని అనిపించేంత ఆధునికమైన పరికరాలలాగా కనపడుతున్నాయి. పాంపే నగర ధ్వంసంలో చాలా శస్త్ర యంత్రాలు అగ్నిభస్మంలో పూడిపోయాయి. అనేక శతాబ్దాల తరువాత తవ్వగా దొరికినటువంటి నేటి నేపుల్స్ మ్యూజియంలో భద్రపరిచారు దొరికిన వాటిని. ప్రాచీన హిందూ శస్త్ర వైద్యులు కృత్రిమ దంతాలు కట్టడంలో నిపుణులు. నవీన శస్త్ర వైద్యానికి తండ్రి వంటిది గ్రీసు దేశమని అంటారు, కానీ అది సరికాదు. పోషకురాలో దాదీయో అని చెప్పవచ్చు. అంటే పోషకురాలు, వాళ్ళు గ్రీసు దేశం పోషకురాలే కానీ ఆద్యులు కాదు. అలాగే లేకపోతే దాదిగా చెప్పచ్చు. అది మరి ఎక్కడ పుట్టింది అంటే భారతదేశంలోనే పుట్టింది. హిందూ శాస్త్ర వైద్యులు ఉపయోగించిన ఉపకరణాలు తల వెంట్రుకను చేర్చగలిగినంత వాడిగలిగినవి. అందుకనే సుశ్రుతుడు వాడినటువంటి శస్త్ర పరికరాల్లో వెంట్రుకని 1000 భాగాలుగా నిలువుగా చేయగలిగిన నైపుణ్యం ఉన్నటువంటి శస్త్రాలను తయారు చేశాడని కూడా చెప్తారు. భారతదేశంలో పెట్టుడు ముక్కు అతికించే పద్ధతిని గత శతాబ్దిలో గ్రహించి ఐరోపా వైద్యులు ఆ ప్రక్రియను తమ శస్త్రచికిత్సలో చేర్చుకున్నారు అని
ఆ బెర్లిన్ వైద్యుడు హోరిస్ బర్గ్ చెప్పాడనమాట. అందుకనే జర్మనీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి అక్కడ వాళ్ళు. ఎందుకంటే సంస్కృతంలో అన్ని రంగాలలోని విజ్ఞానం అత్యంత గొప్పగా దాచబడి ఉంది, అంటే లిఖించబడి ఉంది. దానిని తెలుసుకోవాలి అంటే సంస్కృతం తెలియాలి. కాబట్టి అక్కడ సంస్కృతాన్ని కంపల్సరీ చేశారు. అయితే ఇక్కడ ఓట్ల రాజకీయంలో ఈ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సంస్కృతం మృత భాష, అది చచ్చిపోయిన భాష, ఇవాళ ఉర్దూ అందరూ మాట్లాడే భాష, ఎక్కువ మంది ముస్లింలు. కాబట్టి ఉర్దూని 2వ జాతీయ భాషగా చేద్దామని చేసిన మహానుభావులు కూడా మనకి ఉన్నారు చాలామంది. కాబట్టి మన ఆయుర్వేదాన్ని గురించి మనం ఇంత గొప్పది అని మనకి ఈ వ్యాసాల ద్వారా మనకి బోధపడుతోంది. స్వస్తి.